ఒక మనిషి విపరీతమైన టెన్షన్, విపరీతమైన స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్ లోనైనప్పుడు వీటి కౌంట్ ఎట్లా తగ్గిపోతుందో కూడా చూస్తున్నారు పరీక్షల ద్వారా. సివియర్ స్ట్రెస్ ఉన్నటువంటి వ్యక్తి ఒకప్పుడు చాలా సంతోషంగా ఉన్న వ్యక్తికి మెల్లగా ఆ స్టూల్లో చూసి ఆయనని సివియర్ స్ట్రెస్ ఉన్నప్పుడు మళ్ళీ అదే వ్యక్తి యొక్క బ్యాక్టీరియా చూసినప్పుడు వాటి సంఖ్య తగ్గిపోవటం. మన యొక్క బ్యాక్టీరియాకు లింకు తప్పక 100% ఉంది. మనం ఎప్పుడైతే అసలు మనం ఇక్కడ మంచిగా ఉంటున్నాం అంటే ఇక్కడ మంచిగా ఉందనే అర్థం. ఇక్కడ లేవంటే ఇక్కడ లేవనే అర్థం. చూడండి, మీరు ఏదైనా ఒకలాంటి ఫుడ్ తిన్నప్పుడు, ఒకలాంటి అజీర్తున్నప్పుడు మనం డిస్టర్బ్ అవుతాడు. ఒక మంచి మృష్టాన్న భోజనం ఏమంటారు మీరు? మృష్టాన్న భోజనం చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. కళ్ళలో కనిపిస్తుంటుంది, ఆ గ్లో కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ బ్యాక్టీరియా సంతోషపడ్డది, దానికి సంబంధించిన కెమికల్స్ అనేవి మంచిగా రిలీజ్ అయినాయి. మనకు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది. మనం మంచి ఆహారం తిన్నాం అనే ఫీలింగ్ ఉంటుంది చూసారా, ఆ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ రిలీజెస్ గుడ్ కెమికల్స్ ఇన్ ద బాడీ. అంటే స్టేట్ ఆఫ్ మైండ్, స్టేట్ ఆఫ్ ఫిజికల్ మెయింటైన్ చేస్తుంది. అంతే కదా. కాబట్టి ఇప్పుడు ప్రాణాయామం కానీ, యోగిక్ పోస్చర్స్ కానీ, ఇవన్నీ కూడా మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని నియంత్రించేవే. యమ, నియమ, ఆసన, ఇవే కదండి. ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవే. అంటే వీటి యొక్క గొప్పతనాన్ని సూపర్ఫిషియల్గా మనం వాటి లోపల డెప్త్లోకి వెళ్లకుండా, దేవుడని మతమని అటు తీసుకెళ్ళి వాటి డెప్త్ను చూడకుండా అయిపోయాం. సైంటిఫిక్గా చూడకుండా అంటే దాంట్లో ఉన్నటువంటి డెప్త్లోకి వెళితే అది ఎంత గొప్పదో అర్థమైంది, మనం ఎంత తప్పు చేస్తున్నామో అర్థమవుతుంది. ఉపవాసాలు కూడా మన హెల్త్లో భాగమే. చాలా. ఒక జపాన్ సైంటిస్ట్ ప్రూవ్ చేశాడు కదా. సో దానివల్ల మంచి బ్యాక్టీరియా పెరుగుతుందని చెప్పి దానివల్లనే తెలిసింది. ఇప్పుడు డైట్ అంటున్నారు, ఇంటర్మీడియట్ అంటున్నారు. ఒకప్పుడు మనం చేసిందంత అవే కదా. సో ఇవన్నీ తరతరాలుగా ఏంటంటే మనం ప్రాక్టీసెస్ ద్వారా చేసాం. అంటే ఇప్పుడు ఇంకొకటి తెలుసా అండి, ఇప్పుడు స్టూల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు మన యొక్క మలాన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. వినటానికి చాలా ఇదిగా ఉంటది, కానీ అది ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. సో ఇది జరుగుతుంది ఇప్పుడు. అంటే ఏంటి, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఇప్పుడు స్టూల్ బ్యాంక్స్ రాబోతున్నాయండి ఫ్యూచర్లో. స్టూల్ బ్యాంక్స్ అంటాం, బ్లడ్ బ్యాంక్స్ లాగా. అంటే కవితకి ఏది కాదు అనర్హం అన్నారు కదా, అన్నట్టుగా ఏది మన బాడీలో అనర్హమైంది లేదు, ఇంక్లూడింగ్ స్టూల్స్. ఈ స్టూల్స్ మనం ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఆరోగ్యంలో ఉన్నాం కదా. మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన స్టూల్ని తీసుకోండి, బ్యాంకులో దాచుకోవటం మన ప్రాపర్టీ. ఎప్పుడైతే ఆరోగ్యం పోద్దో అప్పుడు ఆ స్టూల్ని మనకి ఎక్కిస్తారు, కింద నుంచి ఎక్కిస్తారు ట్యూబ్ ద్వారా. ఇది ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా ఫ్యూచర్లో రాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు. ఒక పిల్లవాడు ఉన్నాడండి, విపరీతంగా మోషన్స్ అవుతున్నాయి. అంటే క్లాస్ట్రీడియం డెఫిసిలి అంటే లోపల పేగుల్లో ఉన్నటువంటి ఆ పైపర్ అంతా కొట్టుకొని పోయింది. పైకి ఏదేస్తే కిందకి వచ్చేస్తుంది, పైకి ఏదేస్తే కిందకి అది వస్తుంది. అంటే ఏంటంటే బ్యాక్టీరియా మొత్తం క్లీన్ అయిపోయినాయి, మొత్తం ఏమి లేవు మంచి బ్యాక్టీరియా. ఇలాంటి పిల్లలకు ఆ వయసులో ఉన్నా కానీ ఆ 2-3 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని, మంచి పిల్లల్ని పికప్ చేసుకొని అందులో ఉన్న స్టూల్ని పిల్లలకి ఎక్కిస్తే స్టూల్స్ వెంటనే అయిపోయింది.